మేడ్చల్ జిల్లా గట్కేసర్ నుండి లింగంపల్లి వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా మొదలుపెట్టగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రైల్వే మేనేజర్ భర్తేష్ కుమార్లు పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఎంఎంటీఎస్ రైలు రాకతో ఉద్యోగులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గట్కేసర్ నుండి సనత్ నగర్ మీదుగా లింగంపల్లి స్టేషన్ మధ్యలో 2 ఎంఎంటీఎస్ రైలు సేవలు అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని, చెంగయ్య యాదవ్, గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు గత ఎన్నో ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి అండర్ పాస్ కానీ, ఎంఎంటీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ గోయల్ ఉన్నప్పుడు, రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి. అది కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది. దానికి తోడు ఎంఎంటీసీ రైలు పేద ప్రజల కోసం 5 రూపాయలకే సనత్ నగర్ వరకు, అక్కడి నుంచి ఇంకో 5 రూపాయలు పెడితే లింగంపల్లి దాకా, 10 రూపాయలలో లింగంపల్లి దాకా పోవచ్చు. పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సవలతుతోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటీసీ రైలు ఓపెన్ చేసినందుకు, ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ, ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికీ